ఈవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును మరియు 10th ఇంటర్ డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గారికి అభయ్ టీవీ ఛానల్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. ఆ ట్యాబుల్లో బైజూస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేశారు. పిల్లలకు మన విద్యా ఆశ ఏదైనా ఉంది అనుకుంటే అది చదువు మాత్రమే అని తెలియజేశారు. అది ఉత్తమమైన విద్య అందించడం. ఈ ట్యాబుల్లో ఎటువంటి అనధికారిక వీడియోస్ డౌన్లోడ్ కాకుండా చూడకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్స్ ఉండొచ్చు, కానీ పేద పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండకూడదా? మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, కానీ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? పేద పిల్లలు చదువుకుంటే ట్యాబులు ఇస్తే వారికి అసూయ, ఈర్ష, ఇలా ప్రతిపక్షాలపై విమర్శల వర్షం గుప్పించారు. ఈ ట్యాబులు 1,34,000 మంది విద్యార్థులు ఇవ్వబోతున్నారు అని తెలియజేశారు. ఏదేమైనా ట్యాబులు విద్యార్థులకు ఇవ్వటం ఆనందదాయకం. విద్యార్థులకు కూడా ఉన్నతమైన విద్య అందించడానికి ఇది ఒక మంచి మార్గంగా భావించవచ్చు. ఘనంగా సెయింట్ ఆన్స్ స్కూల్ సెమీ క్రిస్మస్ వేడుకలు. పొన్నూరు పట్టణంలోని జీబీసీ రోడ్డు నందు గల సెయింట్ ఆన్స్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ శ్రీ అమ్మతి రాయుడు గారు విచ్చేశారు. ఈ సందర్భంగా రాయుడు గారు మాట్లాడుతూ విద్యార్థులందరినీ కలవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాన్ని, నూతన ఉత్తేజాన్ని కలిగించాలని అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో రాణించిన పలువురు విద్యార్థులను సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమేష్ గారు, స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ లాలీపాల్ గారు, కరస్పాండెంట్ సిస్టర్ రీటా గారు, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ఏర్పాటు చేసిన యువగళం నవశకం మహాసభకు తరలివచ్చిన జనసముద్రం తలపించే విధంగా లక్షలాది ప్రజలు. మహామహుల ప్రసంగాలతో సభ ప్రారంభం. ఈ సభలో టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, బాలకృష్ణ, నారా లోకేష్, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, చంద్రబాబు గారి సుదీర్ఘ అనుభవంతో తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలుగుదేశం పార్టీ గౌరవం తగ్గకుండా, వన్నె తగ్గకుండా నడుపుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీతో వారు మన రాష్ట్ర భవిష్యత్ కోసం, మన రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాలని చంద్రబాబుని కలిశాక పవన్ కళ్యాణ్ చేసిన నిర్ణయం ప్రజలు హర్షించదగినదిగా ఉంది. పక్క రాష్ట్రం స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సింగపూర్తో ఒప్పందాలు కుదుర్చుకుంటే మన రాష్ట్రం ఇదిగో అదిగో అంటూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పక్కకు పెట్టేశారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా ప్రతి నాయకుడు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. నారా లోకేష్ గారు మాట్లాడుతూ, ఆక్వా రైతుల బాధ తెలుసుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. విశాఖని ఎటువంటి అభివృద్ధి లేకుండా చేశారు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు, ఉన్న ప్రాజెక్టులు కట్టలేదు. విశాఖ భారతదేశంలో 9వ స్థానంలో ఉంది. మేము దాన్ని 5వ స్థానానికి తీసుకొస్తాం. సిపిఎస్ పద్ధతిని రద్దు చేస్తాం. ఈ ప్రభుత్వం బాదులే బాదులు, అన్ని వస్తువులపై, సరుకులపై బాదులే బాదులు. యువకుల బాధలను తెలుసుకున్నాం. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ దాడులు జరుగుతున్నాయి. బీసీలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం. దళితులపై దాడులు జరుగుతున్నాయి. గిరిజనులకు రావాల్సిన నిధులను వారికి వచ్చే విధంగా చేస్తాం. బాలకృష్ణ గారు మాట్లాడుతూ, చంద్రబాబు గారి గొప్పతనం తెలియాలి అంటే హైదరాబాద్ను చూడండి. మనకి కూడుబెట్టేది కులాల మతాలు కాదు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీ పిల్లల భవిష్యత్తు మీ ఓటులో ఉంది. మీ రాష్ట్ర భవిష్యత్తు మీ ఓటులో ఉంది. అందరూ ఉద్యమించాలి. మాంసంకి మతం లేదు, చర్మానికి కులం లేదు. మన రాష్ట్రం వంక చూసి అందరూ నవ్వుతున్నారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి గౌరవం నిలబెట్టారు. అలాగే చంద్రబాబు గారు తెలుగువారిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. సమయం లేదు మిత్రమా, మీరందరూ రెడీ కావాలి. ఉచిత పథకాలు ఉచ్చులో పడద్దు. ఈ జగన్ సైకో గుడిని కానివ్వండి, బడిని కానివ్వండి సర్వనాశనం చేస్తున్నాడు అని వారు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు మరియు నారా లోకేష్ గారు ఆహ్వానిస్తే ఈ సభకు రావడం జరిగింది. ఈ పాదయాత్ర అనేది ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి మంచి మార్గం. నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర వలన ప్రజల యొక్క నాడి తెలుసుకున్నారు. చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు. వారిని జైల్లో పెడతాం నాకు చాలా బాధ కలిగించింది. జగన్ ఎమ్మెల్యేలు మార్చుతున్నారు తెలిసింది. అయితే మార్చవలసింది ఎమ్మెల్యేని కాదు, ముఖ్యమంత్రిని. ఈ ముఖ్యమంత్రి ఎవరైనా కట్టడాలతో మొదలు పెడతారు, కానీ ఈ ముఖ్యమంత్రి కూల్చివేలతో ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఎవరో వచ్చి మార్చరు, మన భవిష్యత్తు మనమే మార్చుకోవాలి. రాష్ట్రంలో రౌడీజం పెరిగింది, అక్రమ కేసులు ఎక్కువైపోయాయి. ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద గౌరవమే లేదు. మనం చేస్తున్న ఈ పొత్తు వలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. మా మేనిఫెస్టోలో రోడ్ల నిర్మాణం, హెల్త్ కేర్ సెంటర్స్, యువకుల ఉపాధి కల్పన, టీచర్స్ ఉద్యోగాల భర్తీ, పంచాయతీలను ఎలా బలోపేతం చేయాలి, మత్స్యకారులు, అంగన్వాడీ టీచర్స్, వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్లో ఏపీ అంటూ తెలుగుదేశం జనసేన మైత్రి వర్ధిల్లాలని సభ ముగించారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటారు. సినీ రంగంలోనే కాకుండా ఎప్పుడు మీకు సేవలు అందిస్తున్న బాలకృష్ణ గారికి, జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ గారికి, జనసేన పిఎసి అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఘనస్వాగతం చూడలేదు అని చెప్పారు. భారతదేశంలో జరిగిన ఇంటర్ స్టేట్ T20 క్రికెట్ ఆటల పోటీల్లో గోవా పోలీసు వారు విజయం సాధించారు. ఇది గోవా గవర్నమెంట్కి గర్వకారణం. విజయవాడలో గుణదల మేరీమాత దేవాలయానికి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు గారు, వారి భార్య భువనేశ్వర్ గారు. ఉత్తరప్రదేశ్లోని కాశీనగరంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ పర్యటన సందర్భంగా వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి పట్టణం గంగానపేటలో పట్టణ వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు. అనంతరం వారు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి రోగులకు ఫలాలు పంపిణీ చేశారు. ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్గా పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ ప్రఖర్ జైన్ గారిని కలిసిన జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు. జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన కింద 41.6 కోట్లను విడుదల చేశారు. అలాగే సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణ సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణ సాధించిన 11 మంది అభ్యర్థులకు మొత్తం 42.6 కోట్లను సీఎం జమ చేశారు.